నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు నేను మీతో నా వీకెండ్ వ్లాగ్స్ ని షేర్ చేయబోతున్నాను. అది కూడా ఈవినింగ్ వ్లాగ్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ గురించి. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ని ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కానీ కొంచెం లేట్ అయింది, అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఆ రోజు ఈవినింగ్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా స్టార్ట్ అయింది. చాలా రోజుల నుంచి డిమార్ట్ విజిట్ చేద్దామని అనుకుంటున్నాము. మా ఇంటి దగ్గరలోనే ఉన్నా కూడా ఏదో ఒక పని వల్ల అది కుదరటం లేదు. కానీ ఫైనల్లీ ఈ రోజు మేమైతే డిమార్ట్ వెళ్ళబోతున్నాము అండ్ వచ్చేసాం కూడా. యాక్చువల్లీ ముందుగా ఏమైనా పెద్ద షాపింగ్ ప్లాన్ ఉందా అంటే అసలు ఏది లేదు. జస్ట్ వెళ్ళడం, కొంచెం చూసి వస్తాం అన్నట్టు థాట్ తోనే రెడీ అయ్యి మేము డిమార్ట్ కి అయితే వెళ్ళాము. అలానే మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. కానీ డిమార్ట్ లోకి వెళ్ళాక సింపుల్ గా బయటికి రావటం జరుగుతుందా లేదా అనేది మీకు తెలిసిందే. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు డిమార్ట్ నైతే ఒక 2-3 టైం విజిట్ చేశాను. మైసూర్ వచ్చాక ఇది ఫస్ట్ టైం అన్నమాట. నాకు తెలిసినంత వరకు మైసూర్ లో ఇదే ఫస్ట్ బ్రాంచ్ అనుకుంటా డిమార్ట్ ది. మరి ఈ రోజు షాపింగ్ ఎలా జరిగిందో, ఏమేం కొన్నామో, హర ఎలా ఎంజాయ్ చేసిందో అన్ని ఈ వ్లాగ్ లో చూపిస్తాను. సో వీడియోనైతే కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎవ్రీ వీడియో డీటెయిల్స్ మీకు అప్డేట్ రావాలి అనుకుంటే గంట సింబల్ ని మాత్రం ప్రెస్ చేయండి. కార్ ని పార్క్ చేసేసి ముందుగా డైరెక్ట్ మేము లిఫ్ట్ నుంచి పైకి వచ్చేసాము. అందుకే ప్రాపర్ గా డిమార్ట్ ఫ్రంట్ సైడ్ అనేది చూపించలేకపోయాను. లోపల ఎంట్రన్స్ రైట్ సైడ్ లోనే బాస్కెట్స్ ఉంటాయి. సో మేమైతే ఒక బాస్కెట్ తీసుకున్నాము. క్రౌడ్ అయితే నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను. ఎంట్రన్స్ లోనే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అయితే చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని పెట్టేశారు. ఇంకా మా హరమ్మ అయితే అస్సలు ఆగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఒక పెద్ద ప్యాకెట్ నైతే పట్టుకొని బాస్కెట్ లో వేసేసింది. ఇంకా నెక్స్ట్ ఆగలేదన్నమాట. ఏవేవో చేతికి అందినవన్నీ అందులో వేసేస్తుంది. అదే పనిగా అన్ని వేస్తూ వెళ్తుంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే నేను వెనక నుంచి మొత్తం తీసేస్తూ ఉన్నాను. ఇక్కడ హెయిర్ క్లిప్స్ చాలా బాగున్నాయి, అందుకని నేను ఒక 2-3 సెట్స్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అయితే అన్ని సెక్షన్స్ కవర్ చేసాము. ఈ రోజు ఇక్కడికి రావడం హరక్ మంచి బెనిఫిటే. తనకు కావాల్సినవన్నీ కవర్ చేసింది, కానీ లిమిటెడ్ గానే కొన్ని టాయ్స్ అయితే తీసుకుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే కిచెన్ యాక్సెసరీస్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. నాకేంటో తెలియదు కానీ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. పైగా హర ఉంది కదా, సో తన కోసం అని చెప్పేసి నేను చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే గ్యాదర్ చేస్తాను. ఇక్కడ నాకు ఈ కీ చైన్ అయితే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేనైతే కీ చైన్ లవర్ ని. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మంచి కీ చైన్ కనిపించింది అనుకోండి, నేనైతే అది తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే నా స్కూల్ డేస్ నుంచి నాకు కీ చైన్స్ అంటే చాలా ఇష్టం. ఇలా నాలా కీ చైన్స్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాసిబుల్ అయితే కమెంట్ చేయండి, తెలుసుకుందాం. చూసారా, ఏది తీసుకోవద్దు, జస్ట్ చూడడానికే వచ్చామని చెప్పేసి కొంతవరకు అయితే నేను షాపింగ్ చేసేసాను. బాగుందన్నమాట. అందరికీ తెలిసిందే అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఎక్కువ టైం అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 1.5 hour లో మేము కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందన్నమాట. అసలు ఏం తీసుకున్నామని అంతగనం బిల్ అయిందో అర్థం కాలేదు. బిల్ చూసాక నిజంగానే షాక్ అయ్యాము. అసలు అంతగనం ఏం తీసుకున్నామో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ లిక్విడ్ కోసం అని హర పర్టికులర్ గా తీసుకుంది, ఎందుకంటే దాంతో ఎక్కువగా ఆడేది అదే. ఇక నుండి హ్యాండ్ వాష్ లిక్విడ్ ని కూడా దాచేయాల్సి వస్తుంది. అసలు ఎంతగా వేస్ట్ చేస్తుందంటే అందనంత ఎత్తులో పెట్టినా ఏదోలా తీసేసుకుంటుంది. ఈ టిఫిన్ ప్లేట్స్ అయితే ఇంట్లో ఉన్న వాటితో సిమిలర్ గా ఉన్నాయి, అందుకని ఇంకో ఎక్స్ట్రా 2 తీసుకున్నాను. నిజానికి ఇలాంటి ఒక పెద్ద నైఫ్ ని తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఒక పంచపండు వ్లాగ్ అయితే చేసాం కదా, సో దాంట్లో యూస్ చేసిన నైఫ్ అన్నమాట. ఇలాంటి వాటికి ఉపయోగపడుతుందని ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నాము. సో ఫైనల్లీ అయితే ఈ రోజు అది కూడా నెరవేరింది. నెక్స్ట్ ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇది రెగ్యులర్ గా యూస్ కోసం అని కాదు, ఎప్పుడైనా ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ కోసం అని చెప్పేసి సేఫ్ సైడ్ ఒక ప్యాకెట్ అయితే తెచ్చాను. ఈ మధ్య హర రెగ్యులర్ గా పాలు తాగడం స్టార్ట్ చేసింది. సో తనకు సపరేట్ గా ఒక చిన్న మగ్ కావాలంట, అదొకటి తీసుకున్నాము. అండ్ తనకు రిలేటెడ్ కొన్ని టాయ్స్ తీసుకున్నాము. అసలు అక్కడ చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్, స్టోరేజ్ బాక్సెస్, కంటైనర్స్, క్యూట్ ఆర్గనైజర్స్ అన్ని చూస్తుంటే తీసుకోవాలని అనిపిస్తుంది. పైగా ప్రైజెస్ చూస్తే సరే ఇది కూడా తీసుకుందాం అనే ఫీలింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మొత్తానికైతే ఈ రోజు షాపింగ్ చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం బిల్ ఎక్కువైనా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మరి మీరు కూడా ఇలా షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఎక్సైట్
ఎక్సైట్మెంట్ లో ఎక్స్ట్రా ఐటమ్ తీసుకుంటారా లేదా? ఇది వచ్చేసి సండే ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. సో రోజంతా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. సో అలా సరదాగా బయటకి వెళ్దాము ఈవినింగ్ టైంలో అని ప్లాన్ చేసుకున్నాము. ఒక చిన్న అవుటింగ్ అన్నమాట. సో బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. సో అలా సరదాగా బైక్ లో వచ్చేసాము. బైక్ మీద వచ్చినందుకు ఇంత జరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, అసలు ఏం జరిగిందో క్లియర్ గా చూపిస్తాను. నేను ఎక్కువగా బయటకు వెళ్ళనీకైతే అస్సలు ఇష్టపడను, కానీ ఈ మధ్య మెల్లిమెల్లిగా అలా బయటికి రావడం తిరగడం అనేది అలవాటు చేసుకుంటున్నాను. ఈ ఏరియాలో ఏదో ఫంక్షన్ అనుకుంటా, రోడ్ మొత్తం ఇలా లైట్స్ తో భలే డెకరేషన్ చేశారు. ఫస్ట్ అయితే మేము కేఎఫ్సీకి వెళ్ళాము. ఇక్కడికి వచ్చి దాదాపు కొన్ని మంత్స్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ నాకు మాత్రం ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, కానీ అవి తినడం అయితే నేను మొత్తానికి చాలా వరకు తగ్గించుకున్నాను. హర వచ్చాకైతే కొంతవరకు అయితే తగ్గించేసాము, బయటకు వచ్చి తిరగడం లేదా బయట ఫుడ్ తినడం. ఎప్పుడైనా అంటే ఏదైనా మూవీకి రావడం లేదా ఒక చిన్న షాపింగ్, అంతే. మేము తింటూ ఉంటే దానికి కూడా అదే అలవాటు అవుతుందని సో కంప్లీట్ గా కాకపోయినా కొంతవరకు మాత్రం తగ్గించేసాము. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళని లోపలే ఒకే దగ్గర బందీగా అయితే అస్సలు ఉంచలేము. ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫుడ్ ని నేను మాత్రం సజెస్ట్ చెయ్యను, కానీ ఎంతవరకు తగ్గించుకుంటే అంత బెటర్ అని అంటాను. మేము ఫుడ్ లవర్స్ అయితే కాదు, బట్ నచ్చిన ఐటమ్ అయితే కొంతవరకు తింటాము. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యామిలీ కలిసారు. పిల్లలు మాత్రం భలే క్యూట్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఆంధ్ర అంట. తర్వాత మళ్ళీ పక్కనే ఉన్న మాల్ కి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్ దగ్గరలోనే కార్ టాయ్స్ పెట్టారు. ఇంకా హర వాటిని చూసి ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయింది. పిల్లలకి ఇలాంటి టాయ్స్ కనిపిస్తే అక్కడ నుండి అంత ఈజీగా మూవ్ అవుతారా? ఇంకా మనం వద్దన్నా అది అసలు ఆగదనమాట. ఏడ్చి గోల చేసైనా సరే దానికి కావాల్సింది అయితే దక్కించుకుంటది. 3 రౌండ్స్ కి 250 చార్జ్ చేశారు. హర్మ మాత్రం బాగా ఎంజాయ్ చేసింది, అది చాలు. ఇంకా అది ఆడుతుంటే నేను బయటకు వచ్చి అలా కూర్చున్నాను అనమాట. ఫ్రెష్ గాలి వస్తుంది, కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి. బైక్ మీద వచ్చి తప్పు చేశామని చెప్పేసి అన్నాను కదా, అది ఎందుకో చూపిస్తాను చూడండి. వెదర్ ఎంత చల్లగా ఎంత బాగుంది కదా, కానీ మధ్యలో స్టార్ట్ అయింది గాలి దుమ్ము మాత్రం మామూలుగా లేదు. ఒక టైంలో అయితే చాలా సివియర్ గా అయిపోయింది. ఆ గాలికి ఆ బైక్ ని కూడా లాగేస్తున్నట్టు అనిపించింది అనమాట. నాకైతే హార టెన్షనే. దానికి కనీసం నేను స్పెక్స్ కూడా తీసుకురాలేదు. ఆ దుమ్ము మొత్తం దాని కళ్ళలోకే వెళ్తుంది. బట్ నేను ఆల్మోస్ట్ నా దుపట్టాతో నా చేతులతో దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చాను. ఈ ఈవినింగ్ సరదాగా గడిచింది, కానీ లాస్ట్ డే ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీడియోని ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.